మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. గుర్రాలకుంట గ్రామ పంచాయతీ పరిధిలో టేకుల తండాలో ప్రభుత్వం నిర్మిస్తున్న సీసీ రోడ్డును ధ్వంసం చేశారు. ఇటీవలే 10 లక్షల ఈజీఎస్ నిధులతో కాంగ్రెస్ నాయకులు బావ్ సింగ్ 240 మీటర్ల సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పనులు జరుగుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బైక్ సహాయంతో సీసీ రోడ్డును ధ్వంసం చేశారు. ఇక అడ్డుకున్న వారిపై దాడి చేశారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఓర్వలేకనే బీఆర్ఎస్ శ్రేణులు దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని బావ్ సింగ్ విమర్శించారు. విజిపి రోడ్డు కింద మరి గవర్నమెంట్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎమ్మెల్యే గారి చొరవతోటి 10 లక్షల రోడ్డు వర్క్ విజిఎస్ కింద నాకు శాంక్షన్ అయింది. అది వర్క్ చేసుకోమని ఏఈ గారి నుంచి కూడా నాకు ఆర్డర్స్ కాపీలు ఉన్నాయి. మళ్ళీ ఆంజనేయ టెంపుల్ గుడి నుంచి ముందు రోడ్డు 240 మీటర్ల దూరం. అయితే 9వ తారీఖు నేను స్టార్ట్ చేశా. 9వ తారీఖు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కొంతమంది వ్యక్తులు ఎవరంటే ఇస్లావత్ మాన్ సింగ్ తండ్రి భావ్ సింగ్, ఇస్లావత్ ధన్ సింగ్ తండ్రి భావ్ సింగ్, ఇస్లావత్ గోపి తండ్రి భావ్ సింగ్, బానోతు బాసు. అంటే ఇది జరిగినది 9వ తారీఖు. ఆ రోజు 9వ తారీఖు జరిగితే సిఐ గారు కూడా ఇంప్రిమేషన్ ఇస్తే సిఐ గారు